కోడిగుడ్డు ములక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్డు, ములక్కాడలు, ఉల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, పోపు దినుసులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, నూనె. కోడిగుడ్డు ములక్కాడ పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 కప్పుల ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా కొంచెం వేగాక కట్ చేసిన ములక్కాడ ముక్కలు వేసి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన 6 కోడిగుడ్లు, తగినంత ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ మసాలా కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు చింతపండు గుజ్జు వేసి మూత పెట్టి మగ్గించాలి. చింతపండు గుజ్జు కొంచెం మరిగిన తర్వాత దాంట్లో ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు వీటన్నిటితో తయారు చేసిన గరం మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు వేసి 2 నిమిషాలు ఉంచుకోవాలి. చివరిగా తయారైన కోడిగుడ్డు ములక్కాడ పులుసుని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొత్తిమీర జల్లుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ పులుసు తయారు.